దేవుడు తన బిడ్డలను ప్రేమించి ఇచ్చినటువంటి ఈ నూతన గృహాన్ని ప్రార్థనతో ప్రారంభించి దేవునికి ప్రతిష్ఠ చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, జీవము కలిగిన ఆయన, ఘనుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు నాయన. తండ్రి, ఇదిగో నీ ప్రియ బిడ్డలను మీరు ప్రేమించి ఈ పట్టణంలో వారికి అనుగ్రహించిన ఒక చక్కని సొంత గృహాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అనేక సంవత్సరాలుగా నాయన ఇదిగో నీ బిడ్డలు, నీ సేవకులు చేసిన ప్రార్థనలను మీరు దయతో ఆలకించి ఈ పట్టణంలో నీ బిడ్డలకు ఇచ్చినటువంటి చక్కని ఈ ఆశ్రయపురం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నీ నామములో ప్రార్థన చేసి ప్రభువా, నీ ఆశీర్వాదముతో, నీ దీవెనతో, నీ మెండైన కృపతో నాయన ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటుండగా తండ్రి, నీ కనుదృష్టి స్థలంపై ఉంచుము నాయన. దేవా, ఇదిగో తండ్రి, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నీ కన్నులు ఈ కుటుంబం మీద, ఈ గృహం మీద ఉంచి ఇది ఒక ఆశీర్వాద గృహముగాను నాయన, ఇది ఒక గొప్ప ఆదరణ గృహముగాను, అన్నిటికంటే ముఖ్యముగా తండ్రి నీ దేవదూతలు ఎల్లప్పుడూ ఎక్కి దిగే స్థలముగాను, ఇది ఒక షాలేం, ఒక సమాధాన గృహముగాను, ఒక అద్భుతమైనటువంటి నాయన మీ యొక్క ఆశ్చర్య కార్యములు జరిగే స్థలముగాను నాయన, ఇదొక ఇదిగో దేవుని మందస్సము నాయన ప్రతిష్ఠించబడిన స్థలముగాను మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపతో నింపండి నాయన. ఈ కార్యక్రమంలో ప్రభువా మీ నామాన్ని మహింపరచుకోండి. ఈ కుటుంబాన్ని, మమ్మల్ని ప్రేమించి వచ్చిన మా సంఘ బిడ్డలందరిని బట్టి, బంధువులు బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ మీరే మాకు తోడుగుండి మమ్మల్ని నడిపించమని యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 పాట పాడుకుందాం. ఎన్నో ఎన్నో మేలులు చేశావు, ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతింతో యేసయ్యా. అందులో ఉంటుంది, ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చెప్దాం, ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతింతో యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతింతో యేసయ్యా. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడువైనా. అందరూ చెప్దాం, బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడువైనావు. చీకటి బ్రతుకులో పాపములన్నీయో కడిగిన దేవా, చీకటి బ్రతుకులో వెలుగు నీవై, పాపములన్నీయో కడిగిన దేవా, మా హృదయం నివసించు దైవ సూర్యుడా, నా బ్రతుకు దినములల్ల నిన్ను చేడదా, నా హృదయలో నివసించు నీతి సూర్యుడా, నా దినములన్నీ నిన్ను చేరదా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతింతు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా 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 ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే స్తుతింతు యేసయ్యా. పరిశుద్ధుడైన తండ్రి, నీవు చేసిన మేలులు ప్రభువా, నీవు చేసిన ఉపకారములు నాయనా ఇదిగో మా బంధువుగా, మా రక్షకుడిగా, మా శ్రేయోభిలాషిగా, మా మంచి కాపరిగా, మా ప్రధాన కాపరిగా, మా గొప్ప కాపరిగా, మా ప్రాణప్రియుడిగా ఉన్న మా పరమ తండ్రి నాయనా, మేమేమై ఉన్నాం అది కేవలము నీ దయ ప్రభువా. మా శక్తి కాదు, మా బలము కాదు నాయనా. ఇదిగో గృహమును మీరిచ్చిన విత్తము నాయనా, మీరిచ్చిన స్వాస్థ్యము తండ్రి. నీ బిడ్డలను ప్రేమించి వారికి స్వాస్థ్యముగా మీరిచ్చిన ఈ గృహంలో ఇదిగో మీరు చేసిన మేలులన్నిటినీ తలపోస్తూ జ్ఞాపకము చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటుండగా నీ పరలోకపు ఆశీర్వాదం నాయనా, నీ మెండైన కృప ఈ బిడ్డలకు, ఈ కుటుంబానికి చేరిన అందరికీ మీరు దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. కీర్తనల గ్రంథం 118, 19, 20 వచనాలు చదవండి. తమ్ముడు తిమోతి కానీ ఆనంద్ గారు ఒకరు చదవండి. కీర్తనలు 118, 19, 20 వచనాలు. నేను వచ్చినట్లు అందరూ వెనకథలు చెప్పండి. చెప్పు. నీతి గుమ్మములు తీయుడి, నీతి గుమ్మములను తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నేను వచ్చినట్లు గుమ్మములు తీయుడి, నేను లోపలికి ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. రైట్, దేవుని అంటున్నాడు, ఇది నా గుమ్మం, నేను ప్రవేశించి దేవుని స్తుతిస్తానని కీర్తనకు చెప్పినట్లుగా ఇది యెహోవా గుమ్మం, నీతిమంతులు ఇందులో ప్రవేశించుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, ఇదిగో నాయనా, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారన్నావు నాయనా. ఈ కుటుంబానికి, ఈ గృహానికి ప్రధాన ద్వారము ప్రభువా. ఇదిగో ఈ గుమ్మం బయట నిలవబడి నాయనా, ఇదిగో నీ దీనదాసుడై నేను, ఇదిగో నీ ప్రియబిడలైన మేమందరము నాయన ప్రార్థన చేసి మిమ్మల్ని స్తుతించడానికి ప్రభువా మేము నాయన లోపలికి ప్రవేశిస్తూ ఉంటుండగా ఇదిగో తండ్రి, నిలువు కమ్ములకు అడ్డు కమ్ములకు ప్రభువా ఇదిగో నాయన చిందించబడిన మీ అమూల్యమైన రక్తాన్ని ప్రోక్షించండి. ఆనాడు ఇశ్రాయేలీల గుమ్మమునకు నాయన అడ్డు కమ్ములకు, నిలువు కమ్ములకు ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని నాయన ప్రోక్షించినప్పుడు సంహారికుడు దాటిపోయాడు ప్రభువా. ఈ ఉదయకాలం ఇదిగో నాయనా, ఈ గుమ్మము దగ్గర నీ అమూల్యమైన రక్తాన్ని ప్రోక్షిస్తున్నాము నాయన. నీ అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తున్నాము తండ్రి. ఏ చీకటికి, ఏ తెగులుకు, ఏ దుష్టుడికి, ఏ అపాయమునకు, ఏ తెగులునకు చోటు లేకుండా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సర్వశక్తి కలిగిన నామములో ఈ ప్రధాన గుమ్మమును ప్రార్థన చేసి ప్రతిష్ఠిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. కుటుంబీకులు ముందుకు రండి, పట్టుకొని పరిశుద్ధ పాడినాను. పరిశుద్ధ 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 ప్రభువా, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్వర్ణించగలరా, వరదూతలైనా నిన్వరదూతలైనా
ఎవరైనా వర్ణింపగలరా? పరిశుద్ధ పరిశుద్ధ పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జనకుడా, పరమాత్మ రూపుడా, నరులను రక్షించు కరుణా సముద్ర, నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర. చాలు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క నామములో ఈ యొక్క నూతన గృహం యొక్క ప్రధాన గుమ్మమును ద్వారబంధములను ప్రారంభిస్తున్నాము. పరమ తండ్రి. ఆమేన్. 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 రైట్, అందరు క్లాప్స్ కొట్టాలా? క్లాప్స్ కొట్టాలి. తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ నామములో చేరినారండి. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు శరణం శరణం, పరిశుద్ధాల కారములతో దర్శించదము. శరణం శరణం, స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. ముందుకు రా. దేవానికే స్తుతి స్తోత్రములు, గీతముల మంగళ ధ్వనులు. దేవానికే స్తుతి స్తోత్రములు, దేవమూల మంగళ ధ్వనులు. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. మంచిది. ఈ హాల్ కొరకు మన తమ్ముడు నతనీయులు ప్రార్థన చేస్తాడు. బ్రదర్ లోపలికి వచ్చాడు. అయ్యా నీలయ్య గారు, పాలయ్య గారు, అబ్రహం గారు, అలాగే నాన్న ఏబేలు లోపలికి రా. ప్రభా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన నాయన, జీవమగలిగిన యేసు ప్రభా, జీవాధిపతి, ఇదిగో నాయన మీరు మా కొరకు దాచి ఉంచినటువంటి మేలులు ఎంతో గొప్పవి నాయన. దేవా, మీకు వందనములు స్తుతులు. నిజముగా మీ కొరకు నమ్మకముగా బ్రతికినప్పుడు మీరు ఇచ్చేటువంటి మేలులు, ఆశీర్వాదములు, ఇదిగో లెక్కలేనన్ని దీవెనలు నాయన. దేవా, మీకు వందనములు. ఇదిగో వాటిని మేము ఇదిగో కౌంట్ చేస్తూ ఉన్నాము ప్రభా. ఓ నాయన, లెక్కలేనని నాయన, ఎన్ని లెక్క పెట్టగలము తండ్రి. దేవా, మీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో మా ప్రియులు నాయన డేవిడ్ అనే జాన్సక్ని మీరు ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ నూతన గృహమును బట్టి మీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి, వారి సంతోషంలో మేము పాలు పొంపులు పంచుకోవడానికి మీరు కృప చూపించారు, మీకు వందనాలు. ఇదిగో నీ సేవకుడు, ఇదిగో నాయన దీన బిడ్డలు అందరూ ప్రభా, ఇదిగో నేను ఆయన ఈ గృహంలో అడుగుపెట్టి ఇదిగో ఈ హాలు కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేస్తూ ఉంటుండగా నాయన నీ కృప, నీ దైవ సన్నిధి ఈ గృహంలో దయచేయండి నాయన. ఇదిగో తండ్రి ప్రభా, ఇదిగో నీ బిడ్డలు నాయన ఈ యొక్క ఇదిగో హాల్లో అడుగు పెట్టారు ప్రభా. ప్రతి బిడ్డ నాయన ఇదిగో తండ్రి సమాధానంతో నాయన ఇదిగో ఈ గృహంలో మీకు నాయన అడుగు పెడతా ఉన్నాం. మీ కృప దయచేయండి. ఇది మొదలుకొని నిత్యము ప్రభా, వీరి మధ్య నిత్యమైన సమాధానము దయచేయండి, నిత్యమైన ప్రేమ దయచేయండి ప్రభా. ఇదిగో ఎక్కడ నాయన ఇదిగో తన అనారోగ్యం రాకుండానట్లుగా ఇదిగో ఇద్దరు బిడ్డల చుట్టూ మీ కంచి వేయండి నాయన. మీ కృప దయచేయండి ప్రభా. ఇదిగో ఈ హాల్లో పిల్లలు నాయన అటు ఇటు తిరుగుతూ ఉంటుండగా, ఆడుతూ ఉంటుండగా ప్రభా, వారు ఇదిగో నాయన బయట వారు ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటుండగా ప్రభా, ఇదిగో ఎవరి కళ్ళు ఈ కుటుంబం మీద పడకుండానట్లుగా నాయన మీ కృప దయచేయండి తండ్రి. సహాయం చేయండి నాయన.
ఇదిగో నీ మెండైన కాపుదల ఈ కుటుంబానికి గృహానికి మీరు దయచేయమని ఈ చిన్న ప్రార్థన ఇస్తున్నాము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ధవలవానుడా రత్నవానుడా సత్యరూపీ అనబడువాడా, ధవలవానుడా రత్నవానుడా సత్యరూపీ అనబడువాడా, నన్ను రక్షించిన రక్షకుడా నాదనీకే ఇట్లా రండి, మమ్మల్ని ఫాలో అవ్వండి. ఆ మోనట్ పేరెంట్ అమ్మ సైడ్ ఇచ్చారా, సైడ్ ఇచ్చారా? మంచిది. ఈ యొక్క బెడ్రూమ్ని, మొదటి బెడ్రూమ్ని మరి అమ్మగారు ప్రారంభిస్తారు. దానికి ముందుగా మన పావుని ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, ప్రేమ కలిగిన ఆయన ప్రియనమ్మకమైన దేవా, నేను నీ బంగారు పాదం దగ్గర స్థుతులు స్తోత్రములు తండ్రి. ఆయన ఝాన్సీ చెల్లి తమ్ముని ప్రేమించిన ఈ నూతన లోకాన్ని దయచేసినందుకు నాయన మీ కోట్లాది స్థుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా, మీ ఎందు భయభక్తుల వరకు నాయన మీరు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అంటున్నావు కదా ప్రభా. తండ్రి నాయన 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 ఉన్న తండ్రి నాయన నాయన మీ బిడ్డల పట్ల నాయన అద్భుత కార్యాలు చేసే దేవుడు నాయన. మీరు ఇచ్చిన నాయన ఈ బెడ్రూమ్ని బట్టి నాయన నాయన మీ కోట్లాది స్థుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి మరి ఉద్యోగాలు చేసుకొని వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ప్రభా తండ్రి నాయన 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 మీ సంపూర్ణ సంతోషం దయచేయండి ప్రభా. మీ సన్నిధిని దయచేయండి ప్రభా. తండ్రి తండ్రి నాయన సుఖ నిద్రను దయచేయండి ప్రభా. తండ్రి నాయన 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 మీ చిన్ని ప్రార్థన మీ పాసని చేర్చుకోమని వేసే పుణ్యమని వేడుకుంటున్నాను తండ్రి. కవిత ఏది? కవిత అమ్మ వైజాగ్ అమ్మ చేయబట్టుకో. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ పడగది ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరు చప్పట్లు కొట్టండి. నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మంచిది. ఈ యొక్క పడగది వరకు మన ప్రియులు అబ్రహాం బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రేమ గల తండ్రి, నా బాధలు వందనాలు దేవా, మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రం నాయన. ప్రభా, ఎంత గొప్ప దేవుడు నాయన. మీరు కనికరించి చెల్లికి తమ్ముడికి ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి వందనాలు నాయన. ఈ బెడ్రూమ్ బట్టి మీకు వందనాలు. ఈ సేవకులు బట్టి ఇదిగో నాయన మీకు స్థుతులు నాయన, స్తోత్రం నాయన. కనికరించండి, కృప చూపండి, బిడ్డలను కూడా ఆశీర్వదించండి నాయన. బిల్డింగ్ అంతా మీ ఆదరణ ఉంచండి. ఎన్నో ఆశీర్వాదాలు చూడగల సహాయం చేయండి ప్రభా నాయన. అనేక మంది నేను ఈ గృహంలో వచ్చినప్పటికీ మిమ్మల్ని చూసే కన్నులు దయచేయండి. మీ సన్నిధి ఉంచమని యేసు నామమున పట్టుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
రెండవ పడగ ప్రారంభం చేసే ముందుగా మన జయించిందా తల్లిపేట అమ్మ మన సహోదరి జయం గారు ప్రారంభం. కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీకు వందనములు కొందరములు. మమ్మల్ని ప్రేమించి నాయన మా జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నందుకు మీకు వందనాలయ్యా. అయ్యా అంటాను కూడా అడగట్లేదు, మమ్మల్ని ప్రేమించి ఎంతగానో ఇచ్చిస్తున్నందుకు నీకు వందనములు. నా తండ్రి మీకే స్తుతులు స్తోత్రములు నాయన. ఓ తండ్రి నాయన, మీరు ప్రేమించి తమ్ముడికి ఇచ్చిన నాయన, అమ్మాయికి ఇచ్చిన నాయన గోహాన్ని పెట్టి మీకు వందనములు. ఓ తండ్రి, మేము గోహంలో ఉంటుండగా నాయన మీరు మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి నాయన. తండ్రి మీరు ఇచ్చిన చూసి ఎల్లప్పుడూ శుద్ధించి కనపరిచి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మీరు చేయమని, ఇంకా మీ సన్నిధి మాతో ఉంచమని చిన్న ప్రార్థన చేస్తున్నాము, మేము పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కట్టేస్తున్నావు తండ్రి, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చాలు. ఈ బెడ్రూమ్ కొరకు మన గుమ్మడం నుంచి బెడ్రూమ్ మన సంఘ బిడ్డలు మా లక్ష్మమ్మ గారు చిన్న ప్రార్థన చేస్తారు. తండ్రి నిన్ను బట్టి అతిశయించు ప్రభా, ఇంటిలో నిస్తున్నారు బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుంటారు. జరగబోయే ఆరాధన అంతట్లో పవిత్రము తోడొచ్చమని పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని ప్రేమ కలుగుగాక. నాన్న పైన అందుకోండి. ముందుగా శారమ్మ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. మార్క్స్వెల్ శారమ్మ గారు. తర్వాత కిచెన్ రూమ్ని మన దీక్షిత గారు అలాగే డాన్స్ గారు ప్రారంభిస్తారు. మా పరిశుద్ధమైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ గవర్నమెంట్ మీకు వందనాలు తండ్రి. ఇదిగో ఈ వంటగదిని మీరు దీవించండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 2 గ్లాసులు దీవించండి.
నాయన ఇది సమృద్ధిగా ఎప్పటికీ తరిగిపోతుండగా నాయన మీరు ఆశ్రమించి ఎప్పుడు నాయన ఏ విషయంలోనే కృంగిపోకుండా ప్రభు మీ దీవులతో నాయన ఈ నలుగురి నాయన ఈ గృహంలోనైనా అనేకులకు ఆదర్శించలాగా ప్రభు మీ కృప చూపమని ఈ చిన్ని ప్రార్థన పరలోకం చేసుకుని ఏ స్నామించినామని తండ్రి ఆమేన్. ఆమేన్. దేవాన్ని కోపం జయశ్రేయం జయశయా మీకు వందనాలు శోషం ప్రభా ఏషయా వందనాలు వందనాలు శోషం తండ్రి నాయ ఇంకో దారి బెదరు చేసిన జ్ఞాపనం చేసుకుని ప్రభా దేవ వందనాలు శోషం ప్రభా నాయ బెదరుకొని జ్ఞాపనం చేసుకుని నాయ ఇంకో ఎంతగా సంతోషంగా ఉండడానికి నీ సహాయం చేయి ప్రభా నాయ ఈ నూతన గోహంలో ప్రభా నాయ ఆ కుటుంబానికి సంపూర్ణమైన ఆరోగ్యం జయశ్రేయం జయశయా మీకు వందనాలు శోషం నాయ ఏమైనప్పటికీ జీసస్ ప్రభా కృపగలని యేసయ్య జీవాధిపతి అని యేసు ప్రభా మీరు ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి మీరు ఇచ్చిన వీళ్ళందరినీ తీసుకొచ్చినందుకు మీకు వేలాది వందనాలు మీకే స్తుతులు ప్రభా తండ్రి నైనా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా ఈ ఆరాధన అంతటిలో మీరు తోడుగా ఉండి మీకు మహిమార్థంగా జరగడానికి సహాయం దయచేస్తామని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎంత చక్కని ప్రార్థన చేశాడు, దేవునికి స్తోత్రం. మంచిది, కొన్ని పాటలు పాడుకుందాం మనం. మన తమ్ముళ్ళు వచ్చి పాటలు పాడతారు. ఎప్పుడు నేర్చుకోండి ఇలాగెలగెలగెలగను. దేవునికి స్తోత్రం. మన స్తుతి ఆరాధన గీతంలో నుండి 219వ పాటను పాడుకుందాం. అందరికి వచ్చినాయే కనుక అందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. చీకటి పాపములన్నీయో కడిగిన దేవా, చీకటి బ్రతుకులో దీపము నీవై. పాపములన్నీయో కడిగిన దేవా, నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపి స్నేహితుడు
రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపి స్నేహితుడైనావు, హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు, హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమములో నడిపించినావు. నా కోసం భూమికొచ్చిన దైవ మానవా, నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా, నా కోసం బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా, ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా, ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా, ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. మన మధ్యన మన ప్రియులు మల్లయ్య గారు వచ్చి ఈ దినం ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పఠనం కీర్తన 147 1 నుంచి 7 వచనాలు చదివి వినిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామములో వందనాలు. ప్రత్యేకంగా డేవిడ్ అండ్ ఝాన్సీ ఈ నూతన గృహ ప్రవేశమునకై వాళ్ళకి బెస్ట్ విషెస్ చెప్తున్నాను. మరి మన సంఘం తరపున, మా ఫ్యామిలీ తరపున, పాస్టర్ గారు వారి కుటుంబం తరపున వారి కుటుంబాన్ని సంతోషంగా దేవుడు దీవించాలని వేడుకుంటున్నాను. ఈ నూతన గృహంలో చక్కగా వారికి నూతన ఆనందం, నూతన ఆరోగ్యాలు, మరి పిల్లలకు కూడా మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. 147 కీర్తనలు. 147. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇజ్రాయేలీయులను పోగు చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించుచున్నాడు, వాటన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. 7వది ఒక్కసారి అందరం కలిసి చదువుకుందాం. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. ఇచ్చినటువంటి చదివినటువంటి వాక్యమును మనందరినీ దేవుడు దీవించి ఆశ్రయించుగాక. థ్యాంక్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ. మంచిది. చదివిన బ్రదర్కి వందనాలు తెలియజేస్తున్నాం. మరొక వాక్య పఠనం మన మధ్య ఉన్న తమ్ముడు లోకేష్ వచ్చి కీర్తనలో 103 1 నుంచి 3 వచనాలు. కీర్తనలో 103 మొదటి 3 వచనాలు తమ్ముడు లోకేష్ చదువు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము,
ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన నాయన, ఇదిగో ఈ యొక్క సంతోషకరమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభువా నాయన, మీరు మా మధ్య ఉన్నారని, మీరు మా మధ్య సంచరిస్తూ ఉన్నారని ప్రభువా నేను స్తుతిస్తున్నాము నాయన. ఇదిగో నీ బిడ్డలు ఈ కుటుంబాన్ని ప్రేమించి నాయన చాలా దూరాల నుంచి, పల్లిపేట నుంచి, రణస్థలం నుంచి, మెట్టవలస నుంచి, గుమ్మడాం నుంచి నాయన, వైజాగ్ నుంచి, గాజువాక నుంచి, ఇదిగో శ్రీకాకుళం నుంచి నాయన, ఇంకా అనేక స్థలం నుంచి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలయ్యా. ఈ సమయాన్ని ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి, నీ కృపతో నింపండి, నీ దయగలస్తం మాకు తోడుగా ఉంచమని యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికి బలము ఇచ్చువాడవును నీవే. 13వ వచనం. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఇదిగో నాయన, ఈ సమయంలో మా హృదయములను కృతజ్ఞతతో, స్తుతితో నాయన నింపండి. దేవా, నీ కార్యములు ఎంత గొప్పవి నాయన. నీ కార్యములు ప్రభువా ఈ భూమి మీద నాయన చూడగా అవి మాకు నాయన గంభీరముగాను, ఆశ్చర్యముగాను, రమ్యముగాను కనబడుచున్నాయి తండ్రి. మీరే మాకు సహాయం చేసి కృప చూపండి. నీవే మాకు తోడుగుండి మమ్మల్ని నడిపించండి. ఇదిగో నాయన, ఈ కుటుంబానికి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మీరే కనికరించమని యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడిన వాక్యాన్ని మరొకసారి చూడండి. 29 మొదటి దినవృత్తాంతములు 29 12వ వచనం చదువుకుందాము. మొదటి దినవృత్తాంతములు 29 12లో ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడువు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికి నీ బలం ఇచ్చేవాడవును నీవే. చూసారా, ఒక వ్యక్తిని హెచ్చించేవాడు, దీవించేవాడు దేవుడు మాత్రమే అని ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు. ఇంకా అదాపేయండి, కన్ని మైక్లాప్స్ కూర్చోండి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. చూడండి, ఈ లోకములో మనం పొందుకునే ప్రతి శ్రేష్టమైనది కూడా శ్రేష్టమైన ప్రతి ఈవినియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. చూసారా, శ్రేష్టమైన ప్రతి ఈవియు ఎక్కడి నుంచి వస్తుందంట? పరసంబంధమైనటువంటి
జ్యోతిర్మయుడగు తండ్రి. మన దేవునికి ఉన్న అనేకమైన పేరుల్లో ఒక పేరేంటో తెలుసారా? జ్యోతిర్మయుడు, అనగా ద లైట్ ఆఫ్ గాడ్. మన దేవుడు వెలుగు. ఈ లోకములో మనకు వచ్చే ప్రతి శ్రేష్టమైన, ద బెస్ట్, ఎవ్రీ బెస్ట్ థింగ్ విల్ కమ్ అబౌవ్ ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైట్ అంటాడు. పరసంబంధమైనవి. చూడండి, దేవుడు తన బిడ్డలకు ఏది ఇచ్చినా శ్రేష్టమైనవే ఇస్తాడు. కుళ్ళిపోయినవి, పుచ్చిపోయినవి, పాసిపోయినవి ఎవడు దేవుడు? వింటున్నారా? మనము ఆయన బిడ్డలం కాబట్టి మనం కూడా ఎవరికి ఏది ఇచ్చినా శ్రేష్టమైనది, ఘనమైనది, విలువైనది ఇవ్వాలి. అర్థమైందండి? నిన్న ఒక సేవకుడు చెప్తా ఉన్నాడు, అయ్యా ఒక కుటుంబం నన్ను భోజనానికి పిలిచారు. సరే పిలిచారు కదని వెళ్ళాను. భోజనం దగ్గర కూర్చున్నాము. ఆమె కూర వడ్డిస్తూ, ఏం కూర? చేపల కూర. ఆ డిష్లో వెతుకుతుందంట, ఏంటి? తోక మొక్క. ఆ తోక తీసేస్తుందంట. ఈ సేవకుడు మనలాంటి మొగమాట ఉన్నవాడు కాదు. ఏమమ్మా, తోక మొక్క తప్ప నీకు ఇంకేం మొక్కలు కనబడలేదా అన్నాడంట. పెడితే సరైంది పెట్టు, లేకపోతే తీసేయి అన్నాడంట. సిగ్గుపడిపోయారు. చూసారా? దేవుని బిడ్డలమైన మనము కూడా శ్రేష్టమైన, చూడండి బైబిల్ ఏముంటుంది? ప్రతి శ్రేష్టమైనది ఎక్కడి నుంచి వస్తుందంట? జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనకు వస్తుంది. చూడండి, బలమును, ఐశ్వర్యమును, పరాక్రమమును, ధనమును నీ వలన కలుగుతాయి ప్రభువా. చాలామంది అనుకుంటారు, మా ముందు పెరిగినోడే కదా, మా దగ్గర ఉన్నోడే కదా, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ మాకు తెలీదా? ఏంటి అక్కడొక ఇల్లు, ఎక్కడొక ఇల్లు, అది ఇది ఇది అది, ఈ లెక్కలే వేస్తారు తప్ప వారి వెనకాతల ఎవరు చేస్తున్నారో ఈ కార్యాన్ని చూడరు. ఇవన్నీ తల్లిదండ్రులు, అత్తమామలు ఇచ్చిన ఆస్తులు కాదు. ఐశ్వర్యమును, ఘనతను, గొప్పతనమును, ధనమును ఎవరి వల్ల కలుగుతాయంట? దేవుని వలన కలుగుతాయి. చూడండి, ఇంకా ఏమంటున్నాడంటే, నీ సమస్తమును నీవే, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవు నీవే. చూడండి, హెచ్చించేవాడు మన దేవుడు. ఎవరో? హెచ్చించేవాడు. కీర్తన గ్రంథం 75లో కీర్తనకారుడు రాస్తున్నాడు. కీర్తన 75 6వ వచనం చూడండి. తూర్పు నుండి అయినను, పడమట నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకడిని తగ్గించును, ఒకడిని హెచ్చించును. చూసారా? హెచ్చుదల తగ్గుదల ఎక్కడి నుంచి వస్తుంది? అర్థమవుతుందా? మనము దేవుని పట్ల నమ్మకమైన బిడ్డలుగా, దేవుణ్ణి ప్రేమించేవారిగా, దేవునికి మొదటి స్థానం ఇచ్చేవారిగా మనం ఉంటే ఆయన మనల్ని ఎంతగా హెచ్చిస్తాడో. చాలామంది చూడండి, దేవుడు హెచ్చించాలంటే ఆయన చూడనివేంటో. ఈ లోకంలో చూడండి, ఒక చిన్న ఉద్యోగం రావాలన్నా ఎన్ని క్వాలిఫికేషన్స్. ఏమండి, హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, ఎన్ని క్వాలిఫికేషన్స్ ఒక చిన్న ఉద్యోగం కోసం. ఒక చిన్న ప్యూన్ ఉద్యోగం కలండి, మీరు ఎన్ని అర్హతలు అడుగుతారు మీకు. కానీ మీకు శుభవార్త చెప్పనా? మన దేవుడు మన అర్హతలను చూసి ఆయన మనల్ని హెచ్చించడు. ఈ ఉదయకాలము బైబిల్లో ఒక దావీదు ఉన్నాడు, మన తమ్ముడు దావీదు అన్న. ఆ దావీదుని కూడా దేవుడు బాగా హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడంటే, ఎక్కడో గొర్రెల దొడ్డులో ఉన్నవాడిని 12 గోత్రాలకు పరిపాలించే ఇశ్రాయేలు రాజుగా చేశాడు. ఎక్కడిది ఆశీర్వాదం?
చూడండి ప్రియులారా, దేవుడంట ఒకడిని హెచ్చిస్తాడు, ఒకడిని తగ్గిస్తాడు. ఎందుకో తెలుసారా? హెచ్చుదల ఘనత అనేది దేవుని వల్ల వస్తాయి, మనుషులు ఇచ్చేది కాదు. మనం ఎంత హెచ్చించాలని చూసినా సరే దేవుడు హెచ్చించకపోతే మనం హెచ్చుదల పొందలేము. చాలామందికి ఇది అర్థం అవడం లేదు. మనము దించేయాలని ఎంత ప్రయత్నం చేసినా ఏమండి, దేవుడు హెచ్చిస్తే ఎవడూ దించలేడు. దేవుడే దించేసాడా ఎవడూ పైకి ఎత్తలేడు. ఊరికే మనం ఆరాట పడిపోతుంటాం. ఆడు కింద పడిపోతే బాగున్ను, ఆడు బెకారుడు అయిపోతే బాగున్ను, వాళ్ళు ఎలాగుంటే బాగున్ను, ఆడికి ఎందుకు అంత, వీళ్ళకెందుకు ఇంత మనం అనుకుంటే అయిపోద్దా? చూసారా ఏమంటాడు? ఐశ్వర్యమును ఘనతయు ధనము బలము నీవిచ్చే దానములయ్యా, అవి నీ వల్ల కలిగేవి. ఏమండి, దేవుని వలన కలిగేటువంటి ఐశ్వర్యం ఇదంతా కూడా శ్రేష్టమైన ప్రతి ఈవియు పరసంబంధమైనది. దేవుడిచ్చేది ఎప్పుడు కూడా తన బిడ్డలకు శ్రేష్టమైనవే ఇస్తాడు. అయితే ఆ హెచ్చుదల దేవుని వలన మనకు దొరికినప్పుడు అవి ఎలాగ చూసారా? ఆయన ఏం చూడ్డాట, ఇటువైపు ఎవరు రానివ్వకమ్మా, బుడుబుడు అనే పరిణాలకు వచ్చి ఇందులో మధ్యలో వస్తావేంటి, కుజా మీకు లైవ్ వెళ్తుందా? దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే ఆయన చూడనివేంటో మనం చూసుకుందాం. చాదని చూడండి, మనుషులు లోకము మనల్ని హెచ్చించాలంటే ఏదైనా ఒక తెవ్వాలంటే ఎన్ని చూస్తారో మనలో. అర్థమైందా? వెంకటరత్నం పిల్లల్ని ఇవ్వడానికి ఊరికే ఇచ్చేస్తారా, ఎన్ని చూస్తారో, కానీ ఆమె ఏం చూడలే. ఒక ఇంటికి మన పిల్లలు ఇవ్వాలన్నా, మనం ఒకళ్ళు చేసుకోవాలన్నా ఆసామాషిగా ఉంటుందా? మొత్తము స్కానింగ్ల మీద స్కానింగ్లు, ఎంఆర్ స్కానింగ్, సిటీ స్కాన్ అన్నీ తీసేస్తాం. అన్నీ చేసినా ఎక్కడో దగ్గర అడుగు వేసేస్తాం, బురదలో పడిపోతాం. దేవుడు మనల్ని హెచ్చించడానికి ఆయన చూడనివి కొన్ని ఉన్నాయి, చూసేవి కొన్ని ఉన్నాయి. అవి కానీ నువ్వు తెలుసుకుంటే మన దావీదునే కాదు ప్రతి ఒక్కరిని దేవుడు ఎంతగానో హెచ్చిస్తాడు. ఎందుకో తెలుసారా? హెచ్చుదల ఘనత ఆయన వల్ల వస్తుంది. ఆయన హెచ్చిస్తే, ఆయన దీవిస్తే, ఆయన ఆశీర్వదిస్తే ఎవ్వరూ ఆపలేరండి. దేవుడే కిందకు తొక్కేసాడు అనుకోండి, ఎవ్వడూ పైకి లేవనెత్తలేడు. దావీదు జీవితంలో దావీదు ఎందుకన్నాడు, దేవా ఈ ఐశ్వర్యము, ఈ దానము, ఈ బలం అంతా నీ వల్ల వచ్చాయి, నువ్విచ్చావు, హెచ్చుదల నీ వల్ల వచ్చింది అంటున్నాడు. తన జీవితంలో దేవుడు దావీదును అంతగా హెచ్చించడానికి ఆయన ఏం చూశాడు? దావీదులో ఏమి చూడలేదు. మన జీవితాల్లో కూడా మనం కూడా హెచ్చించబడాలని, మనం కూడా దేవుడు అనేక ఆశీర్వాదాలు ఇవ్వాలని మనం కూడా కోరుకుంటాం, మంచిదే. మరి దేవుడు మనల్ని హెచ్చించాలి, ఆశీర్వదించాలంటే ఆయన చూడనివేంటో మనం చూద్దాం. నెంబర్ 1 చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుడు చూడనివి చూద్దాం. దేవుని వాక్యంలో 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. దేవుడు దావీదును హెచ్చించడానికి ఆయన చూడనివేంటో మనం చూస్తున్నాం. జాగ్రత్తగా వినండి దేవుని మాటలు. అమ్మ వినబడుతున్నాయా శిరీష? వినబడుతుందా? వాక్యం వినండి అందరూ. అయితే యెహోవా సమూయేలుతో ఏలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. చూసారా? దేవుడు ఒక వ్యక్తిని ముఖ్యంగా దావీదుని దేవుడు హెచ్చించడానికి ఆయనలో చూడండి ఏంటో తెలుసారా? ఆయన పైరూపాన్ని చూడలేదు. అందుకనే ఒకవేళ ఈ సమూయేలు ప్రవక్త పొడవుగా ఎర్రగా బుర్రగును ఇతనే గల దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనుకున్నాడు. వెంటనే దేవుడు అంటున్నాడు, ఇదిగో అతని ఎత్తుని అతని పైరూపాన్ని చూడొద్దయ్యా. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నేను
హృదయాన్ని చూసే దేవుడిని. చూసారా, మన పై వాటిని చూసి దేవుడు మనల్ని హెచ్చించడు. దావీదును హెచ్చించడానికి ఆయన రూపాన్ని చూడలా. నెంబర్ 1, ఆయన రూపాన్ని చూడలేదు. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించడానికి ముందు దేవుడు అంటున్నాడు సమూయేలుతో, సమూయేలు అతడు పై రూపాన్ని చూడొద్దు. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ నేను పై రూపాన్ని చూసేవాడిని కాదు. రెండోది దేవుడు చూడండి ఏంటో చూడండి. దేవుడు చూడండి దేవుని వాక్యంలో మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించడానికి ఆయన చూడనివేంటో, దావీదును హెచ్చించడానికి దేవుడు 1వ అధ్యాయం 5వ వచనం. నయస్సోను సల్మాను కనెను, ఓబేదు. చాలు చూడండి, ఇక్కడ ఈ వంశావళిలో యెషై కుమారుడు దావీదు. దావీదు తండ్రి యెషై. యెషై ఎవరి వల్ల వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడంటే ఈ యొక్క 5వ వచనంలో 2 స్త్రీల గురించి చెప్పబడుతుంది. ఒక ఆమె పేరు రాహాబు, మరొక ఆమె పేరు రూతు. దావీదు బ్యాక్గ్రౌండ్ అది. ఎక్కడి నుంచి వచ్చాడు దావీదు? రాహాబ్ ఎవరు? వేశ్య. రూత్ ఎవరు? ఒక అన్యురాలు, మోయాబీరాలు. అది మన దావీదు అంటే జేజే నాన్నమ్మ అన్నమాట దావీదుకి వీళ్ళిద్దరును. అంటే దావీదు బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది? ఈ పాయింట్ ఎందుకు చెప్తాను తెలుసారా? దేవుడు దావీదును హెచ్చించడానికి ముందు దావీదు బ్యాక్గ్రౌండ్ చూడలేదు. మన బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదైనా సరే దేవుడు కోరుకున్నది నీలో కనబడితే దేవుడు నిన్ను ఎంతగా హెచ్చిస్తాడో నువ్వే ఊహించలేవు. అర్థమవుతుందమ్మా? దేవుని దృష్టిలో నువ్వు యథార్థముగాను నమ్మకంగాను ఉంటే మనుషులు కాదు నిన్ను. కొంతమంది ఊరికే వాళ్ళ మీద ఏడుస్తారు, ఏడుపు మొగాలు. దేవుని దృష్టిలో నువ్వు యథార్థముగా నమ్మకముగా నీతిగా బ్రతికితే దేవుడు నీ బ్యాక్గ్రౌండ్ చూడ్డు, నీ పై రూపాన్ని చూడ్డు. నువ్వు తెల్లగున్నావా, నల్లగున్నావా, పొట్టుకున్నావా, పొడుగున్నావా, ఎత్తుగా ఉన్నావా, సన్నంగా ఉన్నావా, లావుగా ఉన్నావా, ఈ పై రూపాలు ఏవి కూడా దేవుడు చూడ్డు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన నీ బ్యాక్గ్రౌండ్ చూడ్డు. దావీదును అంతగా హెచ్చించడానికి దావీదు బ్యాక్గ్రౌండ్ చూడలేదు, దావీదు యొక్క పై రూపాన్ని చూడలేదు. చూసారా ఎంతగా దేవుడు ఆయన్ని హెచ్చించాడు. నెంబర్ 3, దావీదులో దేవుడు చూడండి మరొకటి మనం చూద్దాం. చూడండి, అదే 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం చూస్తే 16-11 నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అని అడగ్గా యెషయా ఏమంటున్నాడు? అతడు ఇంకను కడసారి వాడు ఒకడు ఉన్నాడు. చూడండి ఎవడట? కడసారి వాడు. ఏమండి, తండ్రి ఏమన్నాడు? సమయాలు అడుగుతున్నా ఇంకెవరు ఉన్నారయ్యా నీ పిల్లలు అని అంటే కడసారుడు ఉన్నాడండి. నా చిన్న కొడుకు ఆఖరి కొడుకు ఉన్నాడని చెప్పాలి కదా, అది కూడా చెప్పట్లేదు. కడసారి వాడట. అంటే తెలుసారా, దావీదుకి ఇంట్లో విలువ లేదు. ఏమి లేదు? దేవుడు దావీదు విలువను చూడలేదు. నీ ఇంట్లో నీకు విలువ లేకపోవచ్చు, సమాజంలో నీకు విలువ లేకపోవచ్చు, ఎవరో నిన్ను పట్టించుకోకపోవచ్చు, నిన్ను హీనముగా చూడవచ్చు, నిన్ను అసలు లెక్క చేయకపోవచ్చు. కానీ దేవుని దృష్టిలో నువ్వు నమ్మకముగా యథార్థముగా ఆయన నువ్వు హత్తుకొని ప్రేమిస్తే దేవుడు నిన్నెంతగా హెచ్చిస్తాడో తెలుసా? దావీదుని అంతగా హెచ్చించడానికి దావీదు పై రూపాన్ని చూడలేదు, దావీదు యొక్క బ్యాక్గ్రౌండ్ని చూడలేదు, దావీదు యొక్క విలువను చూడలేదు. చూసారా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన విలువ, ఇంటిలో విలువ లేదు దావీదుకి, అందరికీ విలువ ఉంది, దావీదుకి విలువ లేదు. చూసారా, అయినా దేవుడు దావీదుని అంతగా హెచ్చించాడు. నెంబర్ 3. నెంబర్ 4 చూడండి, అదే 1 సమూయేలు గ్రంథంలో 16 మళ్ళీ 11వ వచనం చదవండి. ఇప్పుడు చదివిందే చదువు.
కడసారి వాడు ఒకడు ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడట? అయితే వాడు ఏం కాస్తున్నాడమ్మా? ఏం కాసుకుంటున్నాడు? నో ఎడ్యుకేషన్, తంబగాడు, వేలు ముద్ర బ్యాచ్, చదువు లేదు. గొర్రెలు ఎవరికి అప్పచెప్తాను నాన్న? పీటర్, సంజయరావు, నేను కాస్తాను, నువ్వు కాస్తావా? యేసుప్రభు లేకపోతే నేను నీ పక్కన కరపడి దా అనేవాడిని. మన అంతా బ్యాచ్ ఎక్కడదయ్యా? ప్రభువు లేకపోతే మనకి ఎక్కడిది విలువ చెప్పండి. ఈరోజు టక్కో టెక్కో ఎన్ని టిక్కులో మనకి, ఎక్కడవి టిక్కులు టక్కలో? ఏ విలువ లేని మన జీవితానికి యేసు ప్రభువు ద్వారా ఎంత విలువ వచ్చిందయ్యా! అది ఎప్పుడు మనం కల్లో కూడా మర్చిపోకూడదు. అది ఈ దినాల్లో చాలామంది దేవుని చేత హెచ్చించబడి, దేవుని చేత ఆశీర్వదించబడి, కృతజ్ఞత హీనులైపోయి గర్వించి దేవునికే దుఃఖము కలిగించేవారిగా మారిపోతున్నారు అనేక మంది. అందుకని దేవుడు ఒక వ్యక్తిని దీవించడానికి ఆలోచిస్తాడట. ఎక్కడికి పాడైపోతాడో, ఎక్కడ గర్విష్ఠులు అయిపోతారో అని దేవుడు భయపడుతుంటాడట. దావీదు ఏం చేస్తున్నాడట? దావీదు యొక్క వృత్తి ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, అర్థమైందా? టెక్నీషియన్ కాదు, లెక్చరర్, ఏమీ లేదు, నో ఎడ్యుకేషన్. అలాంటి అంటే ఆయన వృత్తిని దేవుడు చూడలేదు. ఏం చూడలేదు? ఏం చూడలేదు? నెంబర్ 1, దేవుడు దావీదును హెచ్చించడానికి చూడను. నేను చెప్తున్నాను, దావీదులో ఏం చూడలేదు? పై రూపాన్ని చూడలా. రెండోది, ఆయన బ్యాక్గ్రౌండ్ చూడలేదు. మూడోది, ఆయన విలువను చూడలేదు. నాలుగోది, ఏం చూడలేదమ్మా? ఆయన వృత్తిని చూడలేదు. ఇవేవి దావీదుకి లేకపోయినా దావీదుని దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? మామూలు సింహాసనం కాదు, 12 గోత్రాలకి ఎంపైర్ అంటారు. రాజు కాదు, ఎంపైర్, చక్రవర్తి. ఆఖరిగా దావీదులో దేవుడు చూడండి మరొకటి చెప్తాను చూడండి. దేవుడు చూడండి ఏంటో, అదే 16వ అధ్యాయము, 11వ వచనం చదవండి. నీవు వాని పిలువనంపింపుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు అతను నేను కూర్చుందామని. అయ్యా, నాకు ఆ కుర్రోడే కావాలి. వాళ్ళ నాన్న అన్నాడు, అయ్యా వాడి వృత్తి గొర్రెలు కాసుకోవడం, వాడికి ఇంట్లో విలువ లేదు, వాడికి చదువు లేదు, ఆయన అంతా మేము వదిలేసాం, అలాంటి వాడిని వచ్చి మీరు పిలుస్తున్నారు. లేదు లేదు, ఆ కుర్రోడు రావాలి. దావీదు అలాగ వస్తున్నాడండి. వెంటనే దేవుడు అన్నాడు, ఇదిగో ఇతడే నేను కోరుకున్నాడు, ఇతడే నేను కోరుకున్నాడు, అతన్ని అభిషేకించు. చూసారా? ఇవేవి చూడలా. దావీదు వృత్తిని చూడలేదు, దావీదు యొక్క చదువుని విలువను చూడలేదు, దావీదు యొక్క బ్యాక్గ్రౌండ్ చూడలేదు, దావీదు యొక్క పైరూపాన్ని చూడలేదు, దావీదు యొక్క ఏంటి వృత్తిని చూడలేదు. ఇవేవి చూడలా. దేవుడు దావీదులో చూసింది ఏంటో తెలిసారా? చూడండి, దేవుడు చూసేది నిన్ను హెచ్చించే. అందరి మాట పట్టుకోండి. మన తమ్ముడు దావీదు యొక్క గృహ ప్రవేశంలో మనకు దేవుడు నేర్పిస్తున్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి రహస్యము. దేనికి? మనం హెచ్చించబడ్డానికి. దేవుడు మనలో చూసేది ఏంటో తెలిసారా? ఆయన మన హృదయాన్ని చూస్తాడు. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుడు దావీదులో చూసింది ఏంటంటే 16వ అధ్యాయం 7వ వచనం చూడండి. 1 సమూయేలు 16:7. మనుషులు లక్ష్యపెట్టి వాటిని లక్ష్యపెట్టాడు. ఏం చూస్తాడంటమ్మా మన దేవుడు?
అది కానీ కరెక్ట్గా ఉంటే ఏంటి చూసారా, మనకు అన్నీ బాగుంటాయి. క్వాలిఫికేషన్ ఉంటుంది, చదువు ఉంటుంది, అందం ఉంటుంది, వృత్తి ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అంతా సూపరు. కానీ హృదయం మాత్రం ఉట్టు డోపరు. దేవుడు చూసేది సరిగా ఉండదు. దేవుడు చూడని వాటిలో మనం అన్నీ ఉండొచ్చు, నీకు అన్ని అర్హతలు ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను హెచ్చించాలి, దేవుడు నిన్ను దీవించాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, దేవుడు నిన్ను ఘనపరచాలి అంటే దేవుడు చూసేది ఏంటో తెలుసారా? నీ హృదయాన్ని చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉన్నప్పుడు, యేసు రక్తంలో నీ హృదయం కడగబడినప్పుడు ప్రభు నిన్ను హెచ్చించడానికి ఆయన సిద్ధపడిపోతాడు. ఏమండి, సిద్ధపడిపోతాడు. చూసారా, అసలు దేవుడు కోరుకునేది ఏంటి తెలుసారండి? హృదయ శుద్ధి. ప్రభు కావలసింది మన హృదయ శుద్ధి. మీకు ఎప్పుడు చెప్తున్నాను, మన ఇంటిని మన ఒంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో వాటికంటే ఎక్కువగా మన హృదయాన్ని అంత శుభ్రంగా కాపాడుకోవాలి. అది భక్తి అంటే. కొంతమందికి ఇవి ఎక్కువ, అసలు తక్కువ. దురాలోచనలు, దొంగతనములు, వ్యభిచారములు, లోభములు, రకరకాలైనటువంటి లోపలు పెట్టుకొని బయటికి నువ్వు ఎంత దేవుడు అవి చూస్తాడా? నా మాటలు కాదు, పైన ప్రభు చెప్పాడు కదా, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ అవన్నీ కాదు సమూయేలు నేను చూసేది హృదయాన్ని చూస్తానయ్యా. ఇదిగో దావీదు ఉన్నాడే, దావీదు అంత దీనుడో తెలుసా? దావీదు ఆ గొర్రెలు కాసుకున్నప్పుడట ఆయన రాసిన పాట అండి, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఏమన్నాడు? ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతగా నన్ను హెచ్చించుటకు, ఎంతగా నన్ను దీవించుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. అది దావీదు పాట. ఈ పాటలు ఎక్కడి నుంచో తెలిసారండి అమ్మా? విరిగి నలిగిన హృదయముతో దావీదు గొర్రెలు కాసుకుంటూ, అయ్యా నేనెంతటి వాడను, నా కుటుంబమే పాటిది, అయినా నన్ను గొర్రెల దొడ్లోంచి బయటకు తీసావయ్యా, నాలో ఏముంది నాయనా. ప్రియమైన వాళ్ళారా, ఇదిగో అమ్మ ఇక్కడే ఉంది. దావీదు చిన్న వయసులోనే, ఏ వయసులో మా నాన్నగారు చనిపోయారు? చిన్న వయసులో, ఒక 5 సంవత్సరాలు పిల్లోడిగా ఉండేటప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాడు. దావీదు పెళ్లి చేసినప్పుడు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు చూడడానికి వెళ్ళట్లా. బందరు నుంచి వచ్చిన వాళ్ళందరూ నా దగ్గరికి వస్తున్నారు. నేను అప్పుడే ప్రసంగం చేసి టై ఇప్పుకొని పక్కకి వెళ్తున్నాను. అయ్యగారు మా దావీదుకి పెళ్లి చేశారా? మీరేనా అని అంటున్నారు. ఏమయ్యా, దావీదు పట్ల దేవుడు ఉన్నాడండి. దావీదుకి ఎంత ఘనముగా ఇలాగ వివాహం జరిగి ఇలాగ దేవుని సేవలో ఇలాగ దేవుని బిడ్డల్లో ఉంటాడని మేము అనుకోలేదయ్యా. ఎందుకు తెలుసారా? బందర్లో మరి అమ్మగారు ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు, అక్కడ పరిస్థితి అంతా వాళ్ళకి తెలుసు. దావీదు యొక్క పరిస్థితి అంతా, వారి కుటుంబ పరిస్థితి అంతా వాళ్ళకి తెలుసు. చూడండి, దేవుడు మనల్ని హెచ్చించడానికి మన బ్యాక్గ్రౌండ్ అవసరంలా, మన డిగ్రీలు అవసరంలా, మన పై రూపాలు అవసరంలా, మన వృత్తులు అవసరంలా, మన రికమెండేషన్లు అవసరంలా. దేవుని పట్ల శుద్ధ హృదయము, నమ్మకత్వము, విరిగి నలిగిన ఆత్మను నువ్వు కలిగి ఉంటే దేవుడిస్తే ఏమిస్తాడు సారా? పుచ్చిపోయినవి, కుళ్ళిపోయినవి ఎవడో శ్రేష్టమైన వాటితో దేవుడు మనల్ని నింపుతాడు. శ్రేష్టమైనవి, ఏమండి? శ్రేష్టమైనవి. దేవుడు తన బిడ్డలను ప్రేమించి
శ్రేష్టమైన ఈవులు. చూసారా, రణస్థలంలో గృహప్రవేశం అయినప్పుడు నేను ఒక ప్రార్థన చేశాను. ఏమని? దేవా, రణస్థలంలో ఇచ్చావు సరే, నీకు వందనాలు. హెడ్ క్వార్టర్లో ఒక సొంత ఇంటిని దయచేయి ప్రభువా అని ఆ రోజు నుంచి ఎప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేసినా. ఏమ్మా చేసేవాడినా? నా సాక్షి మా జాన్సే. ఎప్పుడు ప్రార్థన, ప్రభువా ఈ పట్టణంలో కూడా ఒక సొంత ఇల్లు నాయన, అద్దె కొంపలో ఉంటున్నారు అని ప్రార్థన చేసేవాడు. ఈరోజు ఉదయం నేను తెల్లవారు 8 గంటలకే నాకు ఆ గుంటి వీధిలో ఇంకొక ప్రేయర్ మీటింగ్ 10 కల్లా ముగించుకొని వచ్చేసాను అనుకోండి. నాది కాదు, లేట్, మా తిమోతే. నేను ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాను. నాకు ఒక ముద్ర వేస్తారు, ఇలా అన్నయ్య లేటుగా వస్తాడని. ఈ లేట్ చేస్తారని తెలియదు వీళ్ళకి. ఏమండి, తెల్లవారి ప్రార్థన చేసుకోండి, ప్రభువా నీవెంత మంచి దేవుడు నాయన, నీ బిడ్డలకు నువ్వు ఎలాంటి శ్రేష్టమైనవి ఇస్తావు ప్రభువా. చూడండి, ప్రతి దేవుడు ఒక గృహాన్ని ఇవ్వడంలో గల ఉద్దేశం చూడండి. ఆఖరి ఒక మాట వినండి. దేవుడు తన బిడ్డలమైన మనకు ఏది ఇచ్చినా సరే, గాడ్ విల్ గివ్ విత్ ఏ పర్పస్. పర్పస్ అంటే ఏంటి ఇంగ్లీష్ మాస్టర్? ఉద్దేశ్యం. దేంతో ఇస్తాడు అమ్మా? వినబడుతుందా? దేవుడు మనకి ఏది ఇచ్చినా ఒక ఉద్దేశంతో, ఒక పర్పస్తో ఇస్తాడు. ఊరికే ఇవ్వడో. ఎందుకు ఇచ్చాడో ఇల్లు ఎక్కడ మరి వీళ్ళకి. ఒక కారు ఇచ్చాడంటే దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఒక ఉద్యోగం ఇచ్చాడంటే దానికి ఒక, చూడండి, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ గాడ్ విల్ గివ్ టు యూ, దేర్ ఇస్ ఏ పర్పస్. ఒక ఉద్దేశం ఉంది. నీకు దేవుడు బిడ్డలు ఇచ్చాడంటే ఆ బిడ్డల పట్ల దేవునికి ఒక ఉద్దేశంతో ఇచ్చాడు. అంతేగాని అలాగే ఎత్తుకొని ఆడుకొని వాళ్ళ గాలికి వదిలేయడం కాదు. ప్రార్థన, ప్రభువా నాకు ఎందుకు ఇచ్చావు ఈ బిడ్డల్ని? నీ ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశంతో మీరు నాకు ఈ బిడ్డల్ని ఇచ్చారు ప్రభువా అని దేవుడిని అడగాల. నీకు ఒక జాబ్ ఇచ్చాడు అనుకో, ప్రభువా ఈ ఉద్యోగం ఇవ్వడంలో గల నీ ఉద్దేశం ఏంటి అడుగుతామా? అబ్బెబ్బెబ్బే, నా పిల్లలు, నా ఉద్యోగము, నా ఇల్లు, నా ఆస్తి, నా సంపద, నా వాళ్ళు, ఇదే యాతన. పిప్పల బస్తాలా పెరిగిపోతున్నారు ఒక్కొక్కరు. దేవుడు ఒక ఉద్దేశముతో నాకు ఇచ్చాడన్న గ్రహింపు నీకుంటే ఆ ఉద్దేశానికి అనుకూలముగా నీవు నడుచుకుంటావు. విత్ ఏ పర్పస్. దేవుడు ఒక ఇల్లుని ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి సారా? చూడండి, ఎవ్రీ క్రిస్టియన్ హోమ్ మస్ట్ బి ఏ ప్లేస్ ఆఫ్ హాస్పిటాలిటీ. ప్రతి క్రైస్తవుని యొక్క గృహము ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలండి. అలాగని రోడ్డు మీద పోయిన వాళ్ళందరూ తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టడం కాదు. కొంతమంది చూసారా, ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలో కూడా తెలియదు. తాగుబోతులకి, తిరుగుబోతులకి, రోడ్డు మీద పోయిన వాళ్ళందరికీ రా 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 మా ఇంట్లోకి రా, మా టీవీ బాగుందా, మా సీలింగ్ బాగుందా, బాగుందా, ఈ గోడలు ఎలాగ ఉన్నాయి, సూపర్ డేవిడ్ నువ్వు, నా బాగుందా, ఇది 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 కాదు డేవిడ్ కాదు, ఇది నా డిజైన్, ఇది అబ్బా సూపర్ జాన్సే, సూపర్గా ఉంది. ఇదే కదా అందరూ మనం పొగడాలా, మనం ఏమైపోవాలా, అబ్బా ఇది నా తెలివి. చూసారా? కానీ ఎవరికి మనం ఆతిథ్యం ఇవ్వాలంట? వినండి, సొంత ఇల్లు గృహాలున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనకిచ్చేటువంటి ప్రతి గృహము ఎలాగుండాలంటే దేవుని సేవకులకు, దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చే గృహం. కొంతమంది చూడండి అసలు దేవుని సేవకులే రానివ్వరు, దేవుని బిడ్డలే రానివ్వరు. మీకు విషయం చెప్పనా, దేవుని బిడ్డలు దేవుని యొక్క అంటే చూడండి, నీతిమంతులు నీ ఇంటిలో అడుగు పెడితే నీకు ఎంత ఆశీర్వాదం తెలుసా? చాలా జాగ్రత్తగా. ఆపమ్మది సైతాను వాక్యాన్ని విన్నప్పుడు పెద్ద సైతాన్లా తయారవుతున్నారు ఒక్కొక్కరు. ఏం పనికి మాలు ఫోన్లే చూడండి, ఈ దిక్కుమాల ఫోన్ ఎప్పుడు నేను అక్కడ ఎక్కిన సైలు పెడతాను. బాబు ఇవన్నీ కట్ చేయ తర్వాత
ఏం చెప్తున్నాను చూసారా? కరెక్ట్గా దేవుని వాకి వెళ్తున్నప్పుడే ఏంటమ్మా ఏం చెప్తున్నాను? ఆతిథ్యం. ఎవ్రీ క్రిస్టియన్ హోమ్ మస్ట్ బి ఏ ప్లేస్ ఆఫ్ హాస్పిటాలిటీ. ప్రతి క్రైస్తవ గృహము పరిశుద్ధులకు, నీతిమంతులకు, ప్రార్థనా పరులకు ఆతిథ్యమిచ్చే గృహముగా ఉండాలి. అబ్రహామును దేవుడు అంతగా దీవించడం కారణం తెలుసారా? మండు టెండలో వచ్చారు. అబ్రహమా బాగున్నావా అని వెళ్ళిపోతుంటే, అయ్యయ్యా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారండి అయ్యగారు అని వాళ్ళు ఎవరు దేవదూతలని కూడా తెలియదట అబ్రహాంకి. లోపల తీసుకు అప్పటికప్పుడే పిండి పిసికిసాడు, అప్పటికప్పుడే గొర్రెపిల్ల వేసాడు. అబ్బా మనము ఇప్పుడే తినేసాము, వచ్చినప్పుడు కనీసం చెప్పవా? ఇక్కడ మనసు ఉంటే నీకు చెప్పాలా? ఏంటో అధిక తెలివితేటలు. ఏమండి పెట్టాలనుకుంటే పెట్టలేవా? అదేంటి బెదరా ఇప్పుడే వచ్చావు నువ్వు, ఒక గంట ఇప్పుడే కడిగేసావు అని నన్ను కడిగితే మళ్ళీ వండలేవా? క్రైస్తవ గృహాలు దీవించబడపడ కారణం తెలుసారా? నీ తొట్టులో పిండి అవ్వకుండా, నీ బుడ్డులో నూనె అవ్వకుండా ఎప్పుడు నీ గిన్నె నిండు పొరులతో ఉండాలంటే హాస్పిటాలిటీ, ఆతిథ్యం. అమ్మా కొంచెం మంచిలు తాగి వెళ్ళిపోమ్మా అలా ఇంట్లోకి వచ్చి, కొంచెం అక్కడ ఏం లేక కొంచెం కాఫీ పెడతారు, కొంచెం టీ పెడతారు. చూసారా? దేవుని కృపను బట్టి దేవుని బిడ్డలు మా ఇంట్లో చేయగలుగుతుంటే, తింటుంటే నాకు ఎంత పండగో. దేవుని బిడ్డలు అర్థమైందా? మా బంధువుల కంటే, మా చుట్టాల కంటే దేవుని బిడ్డలు యేసు రక్తములో కడగబడి దేవుని కొరకు జీవిస్తున్న వారు వాళ్ళు అడుగు పెడితే వాళ్ళు పేదోళ్ళైనా సరే మనకు ఆశీర్వాదం అండి. దేవుడు తన బిడ్డలకు గృహాలు ఇచ్చంటే విత్ ఏ పర్పస్. నెంబర్ 1, దట్ మస్ట్ బి ఏ ప్లేస్ ఆఫ్ హాస్పిటాలిటీ. అది ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలి. మన గృహాలు ఎలాగుండాలి? వాళ్ళు అడుగు పెట్టారంటే దీవెన మనకే, ఆశీర్వాదం మనకే. నెంబర్ 2, ఇట్స్ ఏ ప్లేస్ ఆఫ్ హ్యుమానిటీ. క్రైస్తవ గృహాలు ఎంత దీనముగా ఉండాలి తెలుసా అండి? ఎంత తగ్గింపుగా ఉండాలి తెలుసా? దీనత్వానికి, సాత్వికానికి నమూనా క్రైస్తవ గృహాలండి. దేవుడు ఊరికి ఇవ్వాలా మనకు ఒక ఇల్లు అందరికీ చూపించుకోవడానికి, మన కింద మీద దొరలడానికి కాదు ఇల్లులు. ఏమే దేనికి అప్పన్నా? ఇక్కడ చల్లగా ఉందమ్మా, ఇక్కడ ఏసీ అమ్మా, తెల్లవారి 10 వరకు కూడా కన్నులెప్పలు లెగవు నాకు. దానికోసమా దేవుడు ఇల్లు ఇచ్చాడు. హ్యుమానిటీ, తగ్గింపు. నెంబర్ 3, ఎవ్రీ క్రిస్టియన్ హోమ్ మస్ట్ బి ఏ హీలింగ్ ప్లేస్. అంటే ఏంటి చూసారా? గాయపడిన మనుషులండి లోకములు ఎక్కడ చూసినా బయటికి వాళ్ళకి గాయాలు కనబడవు, లోపలంతా గాయాలు. ఎవడ మానుతాడు చెప్పండి ఆ గాయాలు? ప్రేమతో, ఆదరణతో, దేవుని వాక్యముతో వారిని నువ్వు ఆతిథ్యం ఇస్తే వారి హృదయ గాయాలు మానుతాయి, గాయాలు మానుతాయి. దేవుడు మనకు ఒక ఇల్లు ఇచ్చాడంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసారా? మన గృహాలు దేవునికి, దేవుని జనాంగానికి, సంఘానికి, పరిశుద్ధులకు ఆతిథ్యమిచ్చే గృహాలు. ఎప్పుడు అలా ఉన్నామండి. నీకేమీ తక్కువ కాదు, నీకేమీ తక్కువ కాదు. దేవుడు ఆశీర్వాదము మనకు ఐశ్వర్యం ఇస్తాడు, దేవుడు దీవిస్తాడు. కాబట్టి దేవుడు దావీదుని హెచ్చించడానికి చూడండి మనందరి జీవితాల్లో కూడా సరే బైబిల్ నాడు దావీదుని పక్కన పెట్టాం, మనల్ని చూసుకోండి. మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మన బ్యాక్గ్రౌండ్ చూసి దేవుడు ఇచ్చాడా? మన అర్హతను చూసాడా? ఏమండి మన పై రూపాయలు చూసాడా? మన వృత్తిని చూసాడా? దేన్ని చూడకపోలేదు. దేవుడు చూసేది ఏంటో తెలుసారా? ఆయన పట్ల మన హృదయం ఎలాగుంది. నీ పట్ల దేవుని పట్ల నీ హృదయం యథార్థమైనది, నమ్మకమైనది అయితే దేవుడు అంటున్నాడు, ఐశ్వర్యమును, బలమును, ధనమును, ప్రభావమును నేను నీకు ఇస్తాను, నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నిన్ను గొప్పవాడిగా చేస్తాను.
ఎందుకో తెలుసా? అలాంటి మనం ఇచ్చేది అలాంటి వాళ్ళం కాదు, శ్రేష్టమైన ప్రతి ఈవి నేను నీకు ఇస్తాను. ఎంత గొప్ప దేవుడు! ఈ నూతన గృహ ప్రతిష్ఠ సందర్భముగా దేవుడు ఇక్కడ ఉన్న మనల్ని కూడా బహుగా హెచ్చించాలని, దీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఏమండి, దేవుడు పక్షపాతి కాదు, ఒకరిని హెచ్చించి ఒకరిని తొక్కేసే దేవుడు కాదు. మన దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు, మనం అందరినీ పైకి రావాలని చూస్తున్నాడు. చూసారా, సంఘంలో నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను, దేవా నీ రాకడ ఆలస్యమైతే, నిశ్చితమైతే మా సంఘములో ఉన్న ప్రతి బిడ్డకు ఒక సొంత ఇల్లు కావాలి ప్రభువా. నాయన అద్దెలు కట్టుకోలేకపోతున్నారు, ఆ వానరులతో పడలేకపోతున్నారయ్యా. అయ్యా మా బిడ్డలందరికీ కావాలయ్యా. ఆత్మీయ ఎదుగుదలతో పాటు ఈ మధ్య నా ప్రార్థన కొంచెం మార్చాను. బిడ్డల కొరకు, ఉద్యోగాల కొరకు, గృహాల కొరకు, ఆరోగ్యాల కొరకు ఒక రోజు పెట్టుకున్నాను నేను వారంలో ప్రార్థన చేయడానికి. ఇవి అవసరమే. ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. ఆయన ఇవ్వడానికి ముందు నీకు ఏ అర్హతలు ఉన్నాయని చూడ్డు. ఆయన చూసేదేంటి? హృదయాన్ని చూస్తాడు. దేవుని పట్ల నీ హృదయం యథార్థమైనదిగా ఉంటే, దీనముగా ఉంటే, నమ్మకముగా అయిన బిడ్డగా నీవు ఉంటే, దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు తన బిడ్డలకు ఇచ్చినటువంటి గృహములో ఇదొక ఇందాకే నేను ప్రధాన గుమ్మం దగ్గర ప్రార్థన చేశాను. ఇది ఉబేదేదేమి ఇంటి వలె ఇది ఒక ఆశీర్వాద గృహముగా ఉండాలి. అలాగే తమ నతనులు ప్రార్థన చేశాడు, సమాధానపు గృహము. ఇవి చూసారా, దేవుని బిడలమైన మన గృహాలకి దేవుడు పెట్టిన పేరేంటో తెలుసారా? ద హౌస్ ఆఫ్ జాయ్, ఆనంద గృహము. క్రైస్తవ గృహాలకు పేరు మనం ఎన్ని పేర్లని పెట్టుకోవచ్చు. అర్థమైందా? మన రాఘోల్ చర్చికి బిల్డింగ్కి మన ఇస్సి లివింగ్ వాటర్స్ రెసిడెన్స్ అని పెట్టింది. జీవజలంలో ప్రవహించే స్థలం. తుళ్ళు పడతాను ఆ బోర్డు చదివినప్పుడు వాళ్ళు, ప్రభువా జీవజలాలు తప్ప మురికి జలాలు ఎక్కడెక్కడ రాకూడదు నాయనా అని. పేర్లు ఎన్నే పెట్టుకుంటాం, కానీ కామన్గా తన బిడ్డలందరికీ దేవుడు పెట్టినటువంటి, తన బిడ్డల గృహాలకు దేవుడు పెట్టిన పేరేంటి తెలుసారా? ఆనంద గృహం, ద హౌస్ ఆఫ్ జాయ్. మన ఇంటిలో ఆనందం, సమాధానం, ప్రేమ, సంతోషం, అబ్బా అది కదా పొంగు పొరలాలండి. అలాంటి అద్భుతమైన కృప దేవుడి కుటుంబంలో ఇవ్వాలని, బిడ్డలు దీవించి ఆశీర్వదించాలని, ఇది అనేక మందికి, పరిశుద్ధులకు, దేవుని ప్రజలకు ఆతిథ్యం ఇచ్చే గృహముగా, దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చే గృహముగా దేవుడు చేయాలని మనసారా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ముఖ్యంగా మన తమ్ముడు డేవిడ్ తల్లి గారు, అలాగే మన ఝాన్సీ వారు కొద్ది నిమిషాలు దేవుని చేసిన కార్యాలు మనతో పంచుకుంటారు. ముఖ్యంగా ముందుగా డేవిడ్ తల్లి గారు, అమ్మగారు వచ్చి అయ్యా మంచి దేవుడు, గొప్ప దేవుడు ఆయన చిన్న పిల్లల కాడ నుంచి అలా పోషించి పెంచి బాగు చేశాను ఆయన్ని. ఇంకే ఎక్కడికి చదువును చక్కగా చదువుకున్నాడు. ఒకరితో సర్వస్వం, ఒకరితో ఏమీ లేకుండా అక్కడ దేవుడి బిడ్డలు ఉన్నారు. ప్రభాకరయ్య గారు వీళ్ళందరూ సంఘస్థులు బోళ్ళ మంది ఉన్నారు. చక్కగా ఆయన్ని నడిపించారు, అక్కడ చాలా మటుకు నడిపించారు. ఇక్కడికి ఏదో దేవుడు మరి ఆయన ద్వారా, మీ ద్వారా అందరిని రప్పించాడు దేవుడు. అక్కడి నుంచి ఆయన మీరు పట్టుకున్నారు అయ్యా, మీరు పట్టుకున్నారు, చక్కగా పట్టుకొని ఏదో ఆ బిడ్డతో మాట్లాడి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు బాబు నువ్వు అని దేవుడు మాకు ఎన్నో మేలులు చేశాడు. అలాగే ఈ యొక్క గృహానికి కొనడానికి ముందు ఒక 4 సంవత్సరాల క్రితము మేము వేరొక గృహం చూసినప్పుడు అన్నయ్యని తీసుకెళ్ళి మేము, అన్నయ్య ఈ యొక్క గృహం ఎలా ఉంటుందో ప్రార్థన చేయండి అంటే, అన్నయ్య అన్నారు, తమ్ముడు కొన్ని రోజులు ఆగు అని అన్నయ్య నాతో అన్నారు. సరే దేవునికి సేవకులు ఎందుకు చెప్పారో అని నేను కొన్ని రోజులు ఆగడం జరిగింది. అంతలోనే అది వేరే వాళ్ళకి ఇది అయిపోయింది. కానీ దేవుడు
యొక్క ఉద్దేశాలు వేరు, మానవుని యొక్క ఉద్దేశాలు వేరు. ఆ గృహం కన్నా ఈ యొక్క గృహము 100 రెట్లు బెటర్. ఇక ఇంటి విషయంలోనే కాకుండా నా యొక్క వివాహ విషయంలో కూడా దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేశాడు. ఎందుకంటే మా కుటుంబస్తులు కానీ, మా యొక్క ఊరు వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా నేను ఒక ఆమెను వివాహం చేసుకోవాలని, ఆమెతోనే ఉండాలని అనేక మంది మా మీద ఒత్తిడి పెట్టారు. సరే, వివాహ సమయానికి నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రభువా, ఏం చేయమంటావు? దేవుడు అన్నాడు వాక్యం ద్వారా నాతో మాట్లాడి, ఇదిగో నా ఉద్దేశాలు వేరు, నీ ఉద్దేశాలు వేరు. నీ ఉద్దేశాల కన్నా నా ఉద్దేశాలు బహు గొప్పగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో దేవుని యొక్క ప్రభు, అయితే నీ ఉద్దేశం వేరు అంటున్నావు కదా, నీ ఉద్దేశాన్ని నెరవేర్చు, నీ ఉద్దేశానికి నేను అంగీకరిస్తున్నానని నేను అయితే ఆ విషయాన్ని ఎలాగ తప్పిస్తావో అది నీ చేతికే అప్పగిస్తున్నానని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆటోమేటిక్గా దేవుని యొక్క పని జరిగించి బయట నుంచి వచ్చేటువంటి దీన్ని దేవుడు తప్పించాడు. నిజంగా నేను కానీ మా మిస్సెస్ కానీ ఎవరికి, నేనేమో వేరే మచిలీపట్నము, మా మిస్సెస్ ఏమో ఇక్కడ శ్రీకాకుళము. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు చాలా వేరుగా ఉంటాయి. దేవుని యొక్క ఉద్దేశాలు అన్నీ చెప్పినట్టు విధంగా బహు గొప్పగా ఉంటాయి. మనము ఆలోచించేటువంటి ఆలోచనల కన్నా దేవుని యొక్క ఉద్దేశము ఎంతో గొప్పగా ఉంటాయి. దేవుడు ఆ యొక్క మాటలు దీవించిన గాక. నా గురించి, నా కుటుంబం గురించి కూడా మీరు డైలీ చేసే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట కోరుచున్నాము. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. అన్నయ్యకి, అక్కకి కూడా. మీకు చాలామందికి మా యొక్క సాక్ష్యం తెలుసు. మేము ఒక అన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వారము. మా ఊళ్ళో కానీ మా చుట్టుపక్కల అంతగా ఎవరు ప్రభువుని ఎరిగిన వారు లేరు. అయినా దేవుడు మా పట్ల ఎంత మేమైతే ఆయన్ని ప్రేమించేది, కానీ ఆయన యొక్క అనాది సంకల్పం మా పట్ల ఎంతో ఉన్నతంగా ఉంది. దేవుని అనాది సంకల్పం చొప్పున ఆయన మమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ మారుమూల ప్రాంతంలో, ఆ ఊర్లో మేము ఒక్కరమేని. దేవుడు మమ్మల్ని ఎంతో దేవుని ప్రేమ అంత ఉన్నతంగా ఉంది మా పట్ల. అయితే మేము ఎన్నో శోధనలు, ఎన్నో పరిస్థితులు మా జీవితంలో ఎదురైనప్పటికీ, మా చెల్లి గుంటూరులో చదువుకొని అక్కడ తన దేవుడిని నమ్ముకుందనమాట. తను వచ్చి మాకు చెప్పినప్పుడు మేము వెంటనే ఒబే అయ్యాం. అంటే మేము ఇప్పుడు చాలా దాహంతో ఉండే వాళ్ళకు ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే ఎంత హాయిగా, ఎంత తృప్తిగా ఉంటారో అలాగ అనిపించింది అనమాట మాకు. అంటే మేము ఏంటి ఒక క్వశ్చన్ మార్కు. మేము ఎన్నో చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, అప్పటికి అన్నీ చేసేవాళ్ళం, కానీ ఒక క్వశ్చన్ మార్కు. అది ఒక దేవుని వాక్యము తీసుకొచ్చి మాకు చెప్పినప్పుడు నిజంగా మాకు ఎంతో సంతోషం. దేవుడు మనతో మాట్లాడతాడా, దేవుడు మనతో ఉంటాడా అని చెప్పేసి అలా అనిపించి మేము అలాగా ప్రార్థనకి రావడం అలా జరిగింది. దేవుడు నమ్ముకున్నప్పటి నుంచి మాకు ఎన్నో పరిస్థితులు. దేవుడు నమ్ముకుంటే మేము ఏమన్నా వచ్చామంటే, మాకు దేవుడు నమ్ముకుంటే మాకు ఏదో ధనము, ధాన్యము, ఆస్తులు, అంతస్తులు, లేకపోతే మాకు వివాహాలు అవుతాయనో, లేకపోతే మేము ఏది ప్రతిఫలం ఆశించి అయితే రాలేదు, ఏ ప్రతిఫలము ఆశించలేదు. కానీ ఒక క్వశ్చన్ మార్క్ మా హృదయంలో, దేవుడు ఎవరు, ఏంటి, ఒక క్వశ్చన్ మార్క్. దేవుని గురించి మాకు అసలు ఏమీ తెలియదు. ఇవన్నీ మేము పూజలు చేస్తున్నాం కదా, ఎవరు మాట్లాడతారు ఈ పరిస్థితుల నుంచి, ఈ కష్టాల నుంచి ఎవరు, నేను ఉన్నానా అని ఎవరు మాకు చెప్పట్లేదు, ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఇదిగో నేనున్నాను, నేను నీతో ఉన్నాను, నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు మాట్లాడినప్పుడు, అవునా దేవుడు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడా, ఆయన నీవు నా సొత్తు అని అంటున్నాడా అని చెప్పేసి నేను ఆ మాటకి అలాగా చెవియెగ్గి దేవుని దగ్గరికి రావడం జరిగింది. అలాగా వచ్చిన తర్వాత ఎన్నో పరిస్థితులు మా జీవితంలో వచ్చాయి. చాలామంది నిందలు, అవమానాలు, బాధలు వచ్చాయి. కానీ మేము ఎప్పుడు దేవుని విడిచిపెట్టలేము. ఆరుమూల ప్రాంతాల్లో మేము ఒక్కరమే. మమ్మల్ని తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, చదువుకున్నవారు, చదువులేని వారు, రకరకాలుగా అన్నప్పటికీ మేము ఏమీ భయపడలేదు. నేనున్నాను అన్నాడు కదా దేవుడు, ఎందుకు భయపడాలి అని చెప్పేసి ఇంకా అలాగా మేము స్టేబుల్గా ఉన్నామంట దేవుని విషయాల్లో. మా వివాహ విషయాల్లోనేంటి అన్ని విషయాల్లో దేవుడు ఘనంగా మాకు ఏది తక్కువ చేయలేదండి. మనుషులైతే మమ్మల్ని నిందించారు, కానీ దేవుడు మమ్మల్ని, మేము బలహీనులం అయినప్పటికీ, మేము చాలా బలహీనులం అయినప్పటికీ బలహీనుల పక్షాన ఆయన నిలబడి మమ్మల్ని, మా కార్యాలన్నీ మా దేవుడు జరిగించాడని దేవుని బిడ్డలు
దేవుని సేవకులు నిజంగా ఎంత ప్రేమ అంటే ఆయన దేవుని అక్క నీరజక్క అన్నయ్య అసలు నిజంగా దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తారు. దేవుని సేవకులు కూడా అలాగా ఉంటే మనము ఎంతో ఆత్మీయంగా బలపడతామండి. అసలు నిజంగా వాళ్ళు ఎంతో మా పట్ల ఎంతో ప్రేమ చూపించారు. తర్వాత మా వివాహ విషయాల్లో అయితేనేమి, మా యొక్క గృహం విషయంలో అయితేనేమి దేవుడు ఎంతగానో మమ్మల్ని జ్ఞాపకం చేసి ఆయన చిత్తం మేము చేసామండి. మేము ఏది చూడలేదు. మేము దేవుణ్ణి నమ్ముకునేటప్పుడు ఆయన చిత్తం ఏంటనే కనిపెట్టాం. మేము ఏది అసలు ఏముందా ఏం లేదా అసలు ఏమీ చూడలేదు. దేవుని సేవకులు ఏం చెప్తున్నారు అదే తప్ప మేము అసలు ఏమీ చూడలేదు. అలాగే దేవుడు మమ్మల్ని కూడా అలాగే జ్ఞాపకం చేసి ఇప్పుడు వాక్యం అంతా చెప్తే అసలు నిజంగా దావీదుని ఎంతగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆ క్వాలిటీస్ అన్నీ చెప్పినప్పుడు నిజమే ప్రభా, మేము ఇంకా ఇలాగా ఉండాలి ప్రభా, అంతం వరకు ఇంత నమ్మకముగా ఎలా ఉండాలి ప్రభా నేను అలా ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడు ఎంతో చక్కగా ఈరోజు కూడా మాట్లాడాడు. మన అందరం కూడా అలా దేవుని చిత్తం చేస్తే దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు. అలాగే మాకు వివాహ విషయంలో కూడా అసలు చాలా అద్భుతము. అలాగే హౌస్ విషయంలో కూడా మేము రణస్థలంలో ఇల్లు కొనుక్కునేటప్పుడు కూడా మాకు ఎంతగానో దేవుడు సహాయం చేశాడు. ఈ విషయంలో కూడా ఈ ఇంటి విషయంలో మరి దీన్ని చెప్పేటట్టు ఏంటంటే మేము అంతకుముందు ఒక 4 years బ్యాక్ ఒక హౌస్ చూసాము. అయితే నేను అన్నయ్యకి చెప్దాము ప్రార్థన చేద్దాము అనేసి నేను చూశాను అని నాకు చెప్తే నేను అన్నయ్యకి చెప్పి ప్రార్థన చేద్దాము అనేసి అన్నాను. అన్నయ్యకి తీసుకొచ్చి అన్నయ్య అని అన్నప్పుడు అన్నయ్య మెట్లతో సహా లెక్కపెట్టి మరి ఎందుకు వద్దన్నారో నాకైతే తెలీదు. చూద్దామమ్మా ఆగు టైం తీసుకుందాం అన్నారు. అయితే ఓకే అని మేము అదైతే మాకు దీనికి బాగా నచ్చింది. నేను మాత్రం అన్నయ్య చెప్పారు చూద్దామని చెప్పేసి అలాగా ఆగామన్నమాట. ఆగితే దానికంటే అసలు చాలా మోర్ దెన్ బెటర్. అసలు ఎంత 100% ఇది చూసిన వాళ్ళందరూ ఇంత గొప్పగా ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది. దేవుడు నిజంగా కోరుకునేదేమో అని మేము అనుకున్నాము. అంటే మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మనం ఒకటి ఆలోచిస్తే దైవం ఒకటి మన పట్ల ఆలోచిస్తుంది. మనం దానికి ఒబే అయినప్పుడు అంత ఉన్నతమైనవే దేవుడు మనకి ఇస్తాడు. అలాగే ఈ విషయంలో కూడా చక్కగా మాకు అన్నీ మేలు చేశాడు దేవుడు. బిడ్డల విషయంలో అయితేనేమి అన్ని విషయాల్లో కూడా దేవుడు మాకు ఎంతగానో సహాయం చేశారు. నిజంగా మమ్మల్ని మీరు అందరూ సంఘ బిడ్డల ప్రేమ నిజంగా నేనైతే ఇక్కడికి మా బంధువులకి నేను ఎవరికి చెప్పలేదు. నేను దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుని సేవకులు సంఘ బిడ్డలే అనుకున్నాను. నేను మొదటి నుంచి నేను ఎప్పుడు నా బంధువుల వైపు కానీ మనుషుల వైపు కానీ లోకం వైపు కానీ నేనేది చూడలేదు ఇప్పటి వరకు. నాకు అంటే దేవుని గణపరచాలి అన్న ఆలోచన నాకు ఎక్కువ ఉంటుందన్నమాట. ఏదైనా సరే ఇది దేవుని కోరుకుంటాడా, ఏదైనా వేసుకోవాలన్న ఇది మనం దేవుని చూపించాలి కదా అన్న ఒక మనసు నాకు, అంటే నేను దేవుని నమ్ముకున్నప్పటి నుంచి అలాగనమాట. అది వేసుకునే పునాది దేవుని సేవకులు. ఆ దినాల్లో నేను వచ్చినప్పటి నుంచి డేనియల్ అన్న ఆ సంఘం తప్ప నాకు ఇంక వేరే ఎక్కడికి తెలియదు. అప్పుడు వాళ్ళు మాకు వేసిన పునాది అలాంటిది అనమాట. ఆ దినాల్లో దేవుని సేవకులు దేవుడు మాకు అలాంటి వేసిన పునాది. అలాగ మేము నిలబడ్డాం ఇప్పటి వరకు స్టేబుల్గా. వారి ప్రార్థనలు దేవుని కృప నిజంగా. ఇంకొక విషయం ఏంటంటే నేను ఇక్కడ ఇల్లు తీసుకున్న తర్వాత నాకు దేవుడు ఇచ్చాడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నేను అప్పుడు ఇల్లు రణస్థలంలో కొనుక్కునేటప్పుడు మా నాన్నగారు ఉండేవారు. అప్పుడు మా నాన్న ఏమన్నారంటే మా నాన్న ఎప్పుడు నా దగ్గర బాధపడరు. అంటే నేను ఎలా ఉంటానంటే వాళ్ళు ఏడిసేటప్పుడు నేను వాళ్ళని గద్దిస్తాను. వాళ్ళ ఎదురు నేను ఎప్పుడు ఏడవను. అందరం ఏడ్చుకొని కూర్చుంటే మనల్ని ఎవరు ఆదరిస్తారన్న బాధ నాకు. నేను ఎప్పుడు మా అమ్మ దగ్గర కానీ మా అమ్మ దగ్గర కానీ మా అక్క దగ్గర కానీ మా చెల్లి దగ్గర కానీ ఎప్పుడు ఏడవను. వాళ్ళు ఏడిసేటప్పుడు నేను తిడతాను. అంటే నేనేదో నన్ను నేను సెల్ఫ్ సాటిస్ఫై చేసుకొని ఏంటి అని ఒక ధైర్యంగా నేను మాట్లాడతాను. వాళ్ళెదురు నేను ఇంకా వాళ్ళని గద్దించి తిడుతుంటాను అనమాట. తిట్టినప్పుడు వాళ్ళు కామ్ అయిపోతారు, అది మర్చిపోతారు. అంటే వాళ్ళని నేను అదే పదే అందరం ఏడ్చుకొని కూర్చుంటే ఇంకా అది ఏంటి అలా ఉండకూడదు, వాళ్ళు మళ్ళీ దిగులు పెట్టుకుంటారని వాళ్ళ ఎదురుగా నేను గద్దించినా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా బాధపడతాను ప్రభువు దగ్గర. ధనస్థానం వెళ్ళి కొనేటప్పుడు మా నాన్న ఝాన్సీ అక్కడికి వెళ్ళిపోతుంది, నాకెవరు చూస్తానని బాధపడి మా చెల్లి దగ్గర మా అక్క దగ్గర మా అమ్మ మా అక్కని ఇంట్లో ఏడ్చారనమాట. ధనస్థానం ఝాన్సీ వెళ్ళిపోతుంది, నాకు ఎవరు చూస్తారు, నేను ఎక్కడికి వెళ్తాను, నేను అంత దూరం వెళ్ళలేను అని చెప్పేసి చాలా బాధపడ్డారు.
ఆ రోజు బాధపడి, అంటే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి బాధలు పడి మన తల్లిదండ్రులు మనం పెంచుతారు, పోషిస్తారు, ఆదరిస్తారు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు పసిపిల్లల్లాగా మారిపోతారు అనమాట. మా నాన్న ఎప్పుడు సింహంలా ధైర్యంగా ఉంటారు. మా ఊరలు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా తెలుసు మా నాన్న ఎంత మంచి వాళ్ళంటే. మా నాన్నగారు చాలా మంచోళ్ళు. అయితే ఏడ్చారనమాట. ఆ రోజు ఆ ఏడ్చిన తర్వాత ఆ రోజు మా చెల్లి కూడా ఉంది. ఆ రోజు తను వెళ్ళిపోతుంది వైజాగ్. నా కోసం మా చెల్లి కోసం ఏడ్చారు. అదే లాస్ట్. ఝాన్సీ ఇల్లు రణస్థలంలో తీసుకుంది, అంత దూరం అయిపోతుంది, నన్ను ఎవరు చూస్తారు ఇక్కడ అని చెప్పేసి. మళ్ళీ మా చెల్లి వెళ్ళిపోతుంటే, చిన్న నువ్వు వెళ్ళిపోతున్నావా, మళ్ళీ ఎప్పుడు వస్తావు అని ఏడ్చారనమాట. అదే లాస్ట్. ఇప్పుడు శ్రీకాకుళంలో ఇల్లు ఉంటే బాగున్నాను, నేను తన దగ్గర ఉండాలి, మా దగ్గర ఉండాలని ఎక్కువ ఆశ మా నాన్నగారికి.